అలానే మిసెస్ రావు ఇటీవల కాలంలో అనేక విచిత్రాలు, అద్భుతాలు, ఆశ్చర్యకరమైన అంశాలని మనం చూస్తున్నాం. నాకు వాళ్ళ పేపర్ చదువుతూ ఉంటే ఆకట్టుకునేటువంటి ఒక న్యూస్ కనిపించింది. భారతదేశంలో ఇలాంటి పరిస్థితి కూడా వస్తుందా, వచ్చిందా అనిపించింది. అందుకే నేను ఈ న్యూస్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం స్పెర్మ్ బ్యాంక్ అనేది విన్నాం. ఆ స్పెర్మ్ బ్యాంక్ ఎందుకనంటే సంతానోత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి ఆ స్పెర్మ్ బ్యాంక్ ద్వారా పిల్లలు పుట్టించుకునేదానికి స్పెర్మ్ డోనర్స్ ఇచ్చేటువంటి దాన్ని స్టోర్ చేసి సంతానోత్పత్తికి ఉపయోగిస్తున్నారనేది వింటున్నాం. అలాగే అవయవ దానానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా వింటున్నాం మనం. బ్రెయిన్ డెడ్ అనేటువంటి పేషెంట్స్ నుంచి కిడ్నీ లాంటివి, లివర్ లాంటివి తీసుకొని, కళ్ళు ఇవి తీసుకొని బతికున్నటువంటి వాళ్ళకి రీప్లేస్ చేయటం, ఇవన్నీ కూడా మనం వింటున్నాం. అయితే ఆరోగ్యంగా ఉండి పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడినటువంటి మహిళలు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు లేదా వాళ్ళకి ఐవీఎఫ్ మెథడ్లో పుట్టినటువంటి పిల్లలు లేదా సరోగసి రూపంలో పుట్టినటువంటి పిల్లలు ఇలా రకరకాలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కోసం పాలు కావాలి, తల్లిపాలు కావాలి. పుట్టిన వెంటనే నవజాత శిశువులకు ఖచ్చితంగా తల్లిపాలు కావాలి. మరి తల్లిపాలను ఎక్కడ తీసుకురావాలి? అందుకే ఇప్పుడు తల్లిపాలకు సంబంధించి మదర్ మిల్క్ బ్యాంక్స్ పెట్టేశారు. ఈ మదర్ మిల్క్ బ్యాంక్స్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్నటువంటి ఒక కేంద్రాలుగా మారిపోయాయని చెప్పి వినిపిస్తుంది. అనంతపురంలో ఒక తల్లి 9 లీటర్ల పాలని ఈ మదర్ మిల్క్ బ్యాంక్కి అందజేసింది. అది ఒక పెద్ద న్యూస్గా అనంతపురంలో వచ్చింది. దాన్ని చదివిన తర్వాత నేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం, ఈ వీడియో చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. తల్లిపాలు డొనేట్ చేసేదానికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఒకవేళ పాలు డొనేట్ చేయాలనుకుంటే మదర్ మిల్క్ బ్యాంక్కి మీరు డొనేట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కాల్ఫర్ చేశారు. ఆ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. 8977768275 ఇది నెంబరు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తల్లిపాలను డొనేట్ చేయొచ్చు అని అంటున్నారు. మనం ఇంతకుముందు చాలా చాలా వింటున్నాం ఆధునిక సమాజంలో. ఇలాంటివి వింటుంటే అసలు అంటే కొంతమంది స్త్రీమూర్తులు పాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. దానికి కారణం ఏంటంటే అవయవాలకు సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ వస్తుందని, శరీర ఆకృతి మారిపోతుందని, అందవిహీనం అవుతుందని, ఇలాంటి రకరకాల అపోహలు ఉన్నాయి కొంతమందిలో. బహుశా అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి బ్యాంకులను పెట్టాల్సి వచ్చిందేమో. మరి కారణాలు ఏమైనా సరే సమాజంలో మదర్ మిల్క్కి ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఇప్పుడు మదర్ మిల్క్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. లాస్ట్కి ఫోన్ నెంబర్లు ఇచ్చి బ్లడ్ డొనేషన్ లాగా మదర్ మిల్క్ని కలెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితికి మనం వచ్చాం. సరే, ఇలాంటివి విన్నప్పుడు కొంత బాధేస్తుంది. ఇలాంటి వాటిని ప్రోత్సహించేటువంటి వాళ్ళు, ఇలాంటి వాటిని సమర్థించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మన భారతదేశంలో. ఎందుకనంటే మనది భిన్నత్వంలో ఏకత్వం, లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్య రాజ్యం, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండేటువంటి రాజ్యం, అలాగే వాక్ స్వాతంత్రం ఉండేటువంటి రాజ్యం. కాబట్టి ఇలాంటివన్నీ మనం విన్నప్పుడు కానీ, చూసినప్పుడు కానీ, చదివినప్పుడు కానీ జీర్ణించుకోవాల్సిందే. సో కాబట్టి ఇలాంటివి వస్తున్నాయి అని అంటే మన సమాజం ఎటువైపు వెళ్తుంది అనేది మీరే ఆలోచించుకోవచ్చు. బట్ ఈ న్యూస్ నాకు ఆకట్టుకుంది కాబట్టి ఆ న్యూస్ని నేను మీకు కూడా చదివి వినిపిస్తాను, అలాగే మీకు చూపిస్తాను ఆ న్యూస్ ఏంటి అనేది. ఇది ఆ న్యూస్. ఇక్కడ చూడండి.
ఆ న్యూస్కి కూడా వాళ్ళు పెద్ద ప్రయారిటీ ఇవ్వాలి. మరి అది పెద్ద మంచి న్యూస్ ఏమో అనిపించలేదు, అలా ఉంది. బట్ ఎక్కడ చిన్న కారణాలు ఇచ్చారు, నేను దాన్ని ఐడెంటిఫై చేసి తీసుకున్నాను. సో దర్శి లిఖిత, ఆమె పేరు దర్శి లిఖిత, బెంగళూరు ఎయిర్పోర్ట్లో మేనేజర్గా చేస్తూ ఉన్నారు. ఆవిడ 9 లీటర్ల పాలు డొనేషన్ చేశారంట. అందుకని ఆవిడ్ని అభినందించారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాము, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, వీళ్ళిద్దరూ ఆవిడ్ని సన్మానించారట. అంటే ప్రోత్సహిస్తున్నారు, ఎవరైనా సరే పాలు డొనేట్ చేయాలనుకుంటే మీరు రండి అని. అందుకు సో 9 లీటర్ల తల్లిపాలు దానం. అనంత మాతృ క్షీర నిధికి ఇచ్చిన మాతృమూర్తికి సత్కారం. తల్లిపాలు అమృతం అని చెప్తుంటారు. ఇలాంటి తల్లిపాలను 1 కాదు 2 కాదు, ఏకంగా 9 లీటర్లు దానం చేసి ఎందరో చిన్నారుల ప్రాణాలు నిలబెట్టారు మాతృమూర్తి దర్శి లిఖిత. అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల మాతృక్షీర నిధికి ఆమె 9 లీటర్ల తల్లిపాలను దానం చేశారు. ఈ సందర్భంగా ఆమెను ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత బుధవారం సత్కరించారు. నవజాత శిశువులకు తల్లిపాలు అందించేందుకు సర్వజన వైద్యశాలలో అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ పేరుతో మాతృక్షీర నిధిని ఏర్పాటు చేశామని ఆత్మారాం తెలిపారు. ఎవరి ఆత్మారాము? సూపరింటెండెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్. ఆయన చెప్పారు ఇది ఏర్పాటు చేశాము అని, కొరత ఉంది కాబట్టి. బెంగళూరు ఎయిర్పోర్ట్లో మేనేజర్గా పనిచేస్తున్న లిఖితకు 2 నెలల బాబు ఉన్నాడు. ఆమె బిడ్డకు పాలు ఇవ్వగా మిగిలినవి సేకరించి మొత్తం 9 లీటర్లు దానం చేసి మాతృత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు. అనంత మదర్స్ మిల్క్ బ్యాంకుకు తల్లిపాలను దానం చేయాలనుకునేవారు 8977768275 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. ఇది న్యూస్. అసలు మదర్ పాలు డిమాండ్ ఇంత పెద్ద ఎత్తున వస్తుందనంటే పిల్లలకి పాలు ఇవ్వనటువంటి మాతృమూర్తులు పెరిగిపోతున్నారనే కదా అర్థం. అంటే లేదంటే ఇంత డిమాండ్ అయితే రాదు కదా. సో కాబట్టి ఆధునిక ప్రపంచంలో మహిళలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి లేట్ అవుతుంది. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా సరైనటువంటి జోడి కోసం ఎదుర్కొంటున్నారు, తప్పులేదు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటానికి కూడా చాలా మంది ఇష్టపడాల, సరోగసికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ పిల్లల్ని కన్నప్పటికీ కూడా వాళ్ళకి పాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు కొంతమంది, అందరు కాదు సుమా, కొంతమంది. ఆ కారణంగానే ఈ డిమాండ్ వచ్చింది. సో ఆధునిక సమాజంలో వీటన్నిటినీ చాలా తేలిగ్గా తీసేసుకుంటున్నారు. యాక్చువల్గా నవజాత శిశువుకి తల్లి ఇచ్చేటువంటి పాలు మాత్రమే భవిష్యత్తులో వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడానికి, రెసిస్టెన్స్ పవర్ ఉండడానికి ఉపయోగపడుతుంది. కానీ తల్లిపాలు బ్యాంకుని ఏర్పాటు చేసి ఆ బ్యాంకు నుంచి మళ్ళా నవజాత శిశువులకు అందించడం అని అంటే జనరల్గా మనం స్టోర్ చేయడానికి కానీ రకరకాల మార్గాలు ఎంచుకోవాల్సిందే. మరి అన్ని మార్గాల ద్వారా వచ్చినటువంటి పాలు తల్లి దగ్గర నుంచి నేరుగా వచ్చేటువంటి పాలతోటి సమానంగా ఉంటాయా అనేది కూడా వైద్య శాస్త్రంలో మరి ఏం చెప్తున్నారు. సో ఈ పరిణామాలు రావడానికి కారణాలు ఏంటనేది అందరూ ఆలోచించాలి. యాక్చువల్గా అంతకుముందు మేము చిన్నప్పుడు సిగరెట్ తాగితే తప్పనేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, సిగరెట్ తాగడం పెద్ద తప్పు అనిపించలా. మందు తాగే వాళ్ళని చూసి సిగరెట్ తాగే వాళ్ళని చాలా అదేమో పెద్ద పెద్ద తప్పేం కాదు అన్నట్టుగా మందు తాగే వాళ్ళని తప్పుగా భావించారు. మందు తాగే వాళ్ళు అసలు ఊళ్ళో తిరగనిచ్చేవాళ్ళు కాదు, గ్రామాల్లో దూరంగా పోనేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, ముందు తాగటం కూడా లైట్ అయిపోయింది. ముందు తాగటం కూడా పెద్ద నేరం కాదు, పెద్ద తప్పేం కాదు అనే భావనకు వచ్చేసింది సమాజం. చెడు తిరుగులు తిరగకుండా ఉంటే సరిపోతుంది అనే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడేంటి, ఆ చెడు తిరుగులు కూడా ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తిరిగాడు, పెళ్ళైన తర్వాత సక్రమంగా ఉంటే చాలనే పరిస్థితికి వచ్చేసింది సమాజం. సో ఇప్పుడు మళ్ళా పెళ్ళైతుంది, పెళ్ళైన తర్వాత సక్రమంగా ఉంటే చాలు అనేటువంటి పరిస్థితికి వచ్చారు. గతంలో చెడు తిరుగులు తిరిగినా పర్లేదు అనే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు పెళ్ళవుతుంది, పెళ్ళైన తర్వాత వాళ్ళు కాపురం ఎలా చేస్తున్నారు,
దాంపత్య జీవితం సరిగా చేస్తున్నారు లేదా, పిల్లలు పుడితే బాగుండు, ఈ పరిస్థితికి సమాజంలో పెద్దలు వచ్చేసారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి తల్లు పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ మదర్ బ్యాంకుల్లోనో ఎక్కడో దగ్గర పాలు తీసుకోవచ్చు, ఎట్టో కొంచెం పెంచుకోవచ్చు అనే పరిస్థితికి తల్లిదండ్రులు వచ్చేసారు. సో అంటే సమాజంలో ప్రతిదీ కూడా యాక్సెప్టెడ్ అనేటువంటి యాంగిల్లో వచ్చేస్తున్నాయి. మరి దీన్ని మనం సమర్థించాలా లేదా వ్యతిరేకించాలా అనేటువంటిది కూడా జడ్జి చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు వచ్చేసాం. మరి ఈ న్యూస్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.